లేదా కంప్యూటర్ యూజ్ చేసి ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైనా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఫోన్ కానీ యూజ్ చేసేది సైబర్ క్రైమ్. అంతే, ఫోన్ ద్వారా. అందుకే మనం ఫోన్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడు పడితే వాడు మనకు లింకులు పంపించిందని ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకేదైనా మన పర్సనల్గా, లేదంటే కొంతమంది మనకు చాట్ చేస్తుంటారు మనతోటి, వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి అలాంటి వాళ్ళని ఎప్పటికైనా సరే మనకు క్లోజ్ ఉన్న వాళ్ళే నమ్మాలి. ఫోన్ మాట్లాడినా చాటింగ్ చేసినా ఏదైనా ఓటీపీ చెప్పమన్నా పర్సనల్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా అమ్మాయిలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయమన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఓటీపీ షేర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో, ఒకవేళ బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పేసి కాల్ చేస్తారు, ఆధార్ కార్డు అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి. సో ఓటీపీ అనేది ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ పర్సన్కి చెప్పొద్దు త్రూ ఫోన్లో. ఒకవేళ నీ పక్క నుండి ఓటీపీ పెడితే నువ్వు వెరిఫై చేసుకున్న తర్వాతనే ఓటీపీ చెప్పాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ పర్సన్స్ కానీ గురైందంటే మీకు సైబర్ క్రైమ్ జరిగిందని అర్థమైంది. అప్పుడు ఏం చేయాలి? వెంటనే 193కి కాల్ చేయాలి, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి ఎంత తొందరగా కంప్లైంట్ చేస్తే మనకు అంత డబ్బులు పోయినాయి అనుకోండి, మనం విదిన్ 1 అవర్లో, గోల్డెన్ అవర్ అంటారు, 1 అవర్ అఫెన్స్ జరిగిన 1 అవర్లో మనం స్టేషన్ దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. మనం ₹1,00,000 పోయినప్పుడు మీ ఫాదర్ మీ ₹1,00,000 వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ మంది. మాకు కంప్లైంట్ అయ్యాక మేము దాన్ని హోల్డ్లో పెట్టేస్తాం, డబ్బులు అట్లా ఆగిపోతాయి. విదిన్ 1 month 2 months ఆ డబ్బులు మనం పెట్టాక మీ అకౌంట్లో వచ్చేటట్టు చేస్తే రిక్వెస్ట్ పంపింది. యూనిఫామ్ అంటే అందరు గుర్తుపడతారు కదా. నా ఫ్రెండ్స్ అంతా రిక్వెస్ట్ మొత్తం యాక్సెప్ట్ చేసిన తర్వాత వాడు మెల్లగా చాటింగ్ స్టార్ట్ చేసిన, హాయ్ రా ఏం చేస్తున్నారు, నేను అడిగినట్టే అడుగుతున్నాడు. తర్వాత కొంచెం ఎమర్జెన్సీ ఉందని నాకు కొంచెం 50,000 కావాలి, 49,000 కావాలి, 30,000 కావాలి, 20,000 అట్లా చాటింగ్ తర్వాత తిప్పేసి ఫస్ట్ ఒక 5,000 వేయించుకున్నట్లా నా ఫ్రెండ్స్వే నా పేరు చెప్పి వాడి దగ్గర 50,000 కొట్టేసి ముగ్గురు దగ్గర. నేను కంప్లైంట్ చేసినాను. ఇక్కడ ఉన్నప్పుడు నేను మా మండలంలో కోదాడలో కంప్లైంట్ చేసి అక్కడ మళ్ళీ రీఫండ్ చేయించుకున్నాను అనమాట. సో అట్లా ఈవెన్ పోలీస్ కానీ ఎవరు కానీ వాళ్ళకి తెలియదు, పోలీసులు ఎవరు తెలియదు. కాబట్టి మీకు తెలియని రిక్వెస్ట్లు వస్తే ఒకసారి యాక్సెప్ట్ చేసే ముందు వాళ్ళని అడిగి యాక్సెప్ట్ చేయండి. ఇన్స్టాలో కానీ తర్వాత ఫేస్బుక్లో కానీ ఇంకేదైనా మీరు ఏమైనా పర్సనల్ యాప్స్ వాడితే ఇట్లా రిక్వెస్ట్ నీ పేరు ఏం పేరు? నీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లింకు ఆ ఈమెయిల్ మీ ఫాదర్ అనుకోండి, మీ ఫాదర్ ఈమెయిల్కి మీ ఫాదర్ అకౌంట్ నెంబర్ కూడా లింక్ అయి ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఆ ఈమెయిల్లో ఎప్పుడైనా సరే ఫోటోలు కానీ వీడియోలు కానీ మన పర్సనల్ అంతా సేవ్ అయి ఉంటుంది. అందరికి ఐడియా ఉంది కదా. ఈమెయిల్ మనకి ఎప్పుడైనా ఈమెయిల్కి వాడు మనం హ్యాక్ చేసేది ఈమెయిల్ టైంలో ఏం చేస్తారంటే లోన్ యాప్స్ లోన్ తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో లోన్ అనేది టచ్ చేయదు. అదేనా అబ్బాయిలే చెప్తున్నాం. ముఖ్యంగా ఈ ఏరియాలో కనుక గంజాయి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. గంజాయి కనుక ఈ ఏరియాలో ఎవరన్నా ఒకరు ఇప్పుడు సప్లై చేస్తున్నారని తెలిస్తే మాత్రం మాకు ఇంటిమేషన్ చేయండి. అదేనా గంజాయి అనేది అతి పెద్ద, అది మన జీవితాన్ని నాశనం చేసి అదొక ఐటమ్. అర్థమైందా? నన్ను అడిగితే మొన్న కూడా చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను, లిక్కర్ అనేది ఎవరు అలవాటు ఉంటే బంద్ చేసుకోండి ఇప్పటి నుంచే, మీ భవిష్యత్తు బాగుంటుంది. లిక్కర్ బంద్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు చిన్నదైంది రేపు పెద్దది ఇలాంటి గంజాయి అవుతుంది. తర్వాత మీ పేరెంట్స్ వాళ్ళు బాధపడ, వాళ్ళ అమ్మ నాన్న బాధపడ, మీకు ఉద్యోగాలు రాక మీరు బాధపడ, పెళ్ళిళ్ళు కాక ఇదంతా చాలా అనంతం జరుగుతుంది. సో మీరు ఇంటర్మీడియట్ అనేది డిసిప్లిన్, ఈ టైంలో ఏమన్నా డిసిప్లిన్ ఉండాలి. ఎంజాయ్ చేయండి, గేమ్స్ పరంగా చిట్ చాట్ మాట్లాడుకోవడం అట్లా, అంతేగాని గంజాయి జోలికి వాటి జోలి మాత్రం మీ జీవితం ఆగమవుతుంది. ఏదైనా అది అకౌంట్ నెంబర్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా వాడకపోతే ఇంకా బెటర్. వాడితే ఒకటే పెట్టుకోండి, అంతేగాని నాకు 4-5 పెట్టుకుంటే మాత్రం వాళ్ళ ఇబ్బంది పడుతుంది. అదే మీకు చిన్న ఏది కాబట్టి దాని వాల్యూ తెలియదు, డబ్బు వాల్యూ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాల్యూ తెలియదు. కానీ ఇబ్బంది పడకుండా తెలుస్తుంది దాని గురించి. అదేనా ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఎట్టి పరిస్థితుల్లో మనస్తాపానికి గురి కావద్దు, తొందరపడిన వేళ ఎప్పుడైనా తీసుకోవద్దు. ఓకేనా? అది కామన్గా అందరూ జరుగుతుంది. ఈవెన్ నా ఫోన్ కూడా 2 months నాకు ఐఫోన్ హ్యాక్ అయింది. నేనే వాట్సాప్ స్టేటస్ పెట్టేసుకొని అప్పుడు 2 రోజులు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను అట్లా, అంతేగాని